రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయం లేచినది మొదలుకొని కూడా మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని కాపాడారు ప్రభువా. ఈ రాత్రి కాలం వరకు తండ్రి మేము సజీవులంగా ఉన్నామంటే అది మీ కృప మాత్రమే నాయనా. అవును ప్రభువా, మేము ఎన్నో సంఘటనలు విన్నాము. ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారు, ఎంతో మంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు, ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అయా మాకు ఏ సమస్య రాకుండా అయా మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో మరొకసారి మేమందరము కూడా అయా మీ కృపను బట్టి కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ఈ విధంగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను తండ్రి చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది అని కీర్తనల గ్రంథము 124వ కీర్తన 8వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ లోకాన్ని సృజించినావు, ఈ లోకంలోని సమస్తాన్ని సృజించిన దేవుడవు. మీ వలన తప్ప మాకు ఎక్కడి నుంచి రక్షణ రాదు, మాకు సహాయం రాదయ్యా. అయా, ఈ లోకం వైపు చూస్తూ అనేక మంది నీరసపడిపోతున్నారు అయా, నిందల పాలవుతున్నారు, నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు, మీ వైపు చూడగలిగితే, సమస్తాన్ని సృజించిన మీ వైపు మేము చూడగలిగితే మాకు ఖచ్చితముగా సహాయం వచ్చి తీరుతుందని మా అందరికీ ఈ వాక్యం ద్వారా రూఢీపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రిని ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము. అయా, మీ దీవెనలు వారికి దయచేయండి. ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరచండి. వారికి ఏ విషయంలో సహాయము అవసరమై ఉన్నదో ఆ విషయంలో మీ సహాయమును మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఎన్నో టాబ్లెట్స్ వాడుతున్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ తగ్గనటువంటి రోగాలు, ప్రతి రోగం యేసునామములో తీసివేయండి తండ్రి. ఐసీయూలలో మరణపు అంచుల్లో ఉన్న వారందరినీ కూడా స్వస్థత దయచేయండి. అదే విధముగా ఎవరైతే బిడ్డలు అంధకార దురాత్మ క్రియల వలన, చేతబడి శక్తుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో యేసునామములో వాటన్నిటి నుంచి స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, అయా కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, గొంతు సంబంధమైన సమస్యల నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, అయా బీపీ, షుగర్స్, పెరాలసిస్ల నుంచి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి, అయా క్యాన్సర్ వంటి భయంకరమైన సమస్యల నుంచి, నాయనా ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో ఉన్నారో వాటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత సంపూర్ణంగా దయచేయండి తండ్రి. అయా, మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, ఎవరైతే నరాల బలహీనతతో ఉన్నారో, ఎవరైతే నాయనా ఇంకా పీసీఓడి సమస్యలతో ఉన్నారో, భయంకరమైన వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులతో ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. అయా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, డిప్రెషన్లో ఉన్నారు నాయన, ఆ డిప్రెషన్ను తొలగించండి. వారి హృదయంలో నెమ్మదిని దయచేయండి. అదే విధముగా గర్భఫలం లేని వారిని బట్టి అడుగుతున్నాము, వారి గర్భాన్ని తాకండి. బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహాల విషయంలో కూడా కృప చూపించండి. మీ చిత్తము ఏమైందో అది వారికి తండ్రి కనపరచండి. నాయనా, ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్న వారు ఉన్నారయ్యా, అప్పుల్లో మునిగిపోయిన వారు ఉన్నారు ప్రభువా. అయ్యా, కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితి బిడ్డలు కలిగి ఉన్నారు. అయ్యా, వారిని దర్శించండి, ఆర్థికంగా బలపరచండి, అద్భుత రీతిని వారిని ఆశీర్వదించండి ప్రభువా. అప్పుల నుంచి విడిపించండి తండ్రి. అదే విధంగా కుటుంబంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక కృంగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉంటుండగా
వారి కుటుంబాలన్నిటిని తండ్రి నెమ్మదితో నింపండి అయ్యా. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య విభేదాలు లేకుండా అయ్యా, రక్త సంబంధికుల మధ్య ఎటువంటి ఆస్తి తగాదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా జీవించే కృప దయచేయండి నాయన. మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగిన ప్రతి ఒక్కరిని దర్శించి మారు మనసు దయచేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించండి. విదేశాలు వెళుతూ ఉండగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో, వారి ప్రయాణ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారు కూడా క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తండ్రి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఆయా కోర్టు కేసుల నుంచి విడిపించండి. గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని మీ చిత్తంలో మీరే అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మా భారతదేశాన్ని దీవించమని, సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని, వారికి మీరు తోడై ఉండమని, ఈ యొక్క రాత్రికాల సమయంలో అలసిపోయిన దేహములతో మేము సేద తీరబోతుండగా మా అందరికీ సుఖవంతమైన నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి. ఎవ్వరికి పీడకలల సమస్యలు, నిద్రలేమి సమస్యలు లేకుండా కృప దయచేయండి నాయన. అదే విధముగా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్క గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేయండి ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మేమందరమును మీ ముఖ దర్శనం చేసుకుని సజీవులంగా చేరి మీ నామాన్ని ఘనపరుచుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.